వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్. ఆడికి కల్పన దెయ్యం లాగబోతా ఉంది చీకట్లో అనుకుంటున్నారా? చెప్తాను. దానికన్నా ముందు కొత్తగా నా ఛానల్ చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు అర్థమైపోయిందా? సైంధవి ఎవరంటే నా కోడలు బర్త్డే కోసం వెళ్తున్నాను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చి దగ్గరగా చేర్పినారు, అందుకని నడిచి వెళ్తాను. గ్రూప్ ప్రవేశం వీడియో కూడా పెట్టాను కదా, మాకన్నా పక్క వీధిలోనే ఉండేది. ఇంకా నేను పోయే లోపల మా కోడల్ని అయితే రెడీ చేస్తాను. ఏం నైటీలో వెళ్ళాను అనుకుంటున్నారా? సింపుల్ అంటే ఎవరిని పిలవలేదు, సింపుల్గా చేస్తున్నాము అని చెప్పాడు. ఇంకా నేను మా నాన్న అంతే పిల్లలు. ఇంకా దానికి నేను అప్పుడే నైటీ వేసుకున్న స్నానం చేసి, ఇంకా మళ్ళీ డ్రెస్ వేసుకున్న ఓపిక లేకుండా అలానే వెళ్ళిపోయినా. మా దెయ్యం రాక్షసి చూడండి. అందరూ బ్లెస్ చేయండి సైంధవిని. ఇదిగోండి నిలబడం అంటే చూడు ఎన్ని ఫోజులు ఇస్తూ ఉందో. చిన్నప్పుడే మన మాట వింటారండి, కొంచెం పెరిగినారనుకో ఇప్పుడు అస్సలు వినడం లేదు. వాళ్ళ స్టైల్ వేరే, వాళ్ళ మాటలు వేరే. ఇదంతా మా పొట్టి గ్యాంగ్ అనమాట, మా సైంధవి వాళ్ళ ఫ్రెండ్స్. సింపుల్గానే ఎవరిని పిలవలేదు, నాన్న నేను అంతే. ఇంకా ఇదిగో ఫ్రెండ్స్ అంతా వచ్చారు. ఇంకా కేక్ అయితే రెడీ చేసినాము. ఈ మధ్యలో రూబీ కూడా తిరుగుతూ ఉంది. హ్యాపీ బర్త్డే కొట్టండి. గట్టిగా మే గాడ్ బ్లెస్ యూ అవి చెప్పలేదా? మా దీనికి బిల్డప్లు ఎక్కువైపోయిందమ్మో పొట్టిదానికి. కట్ చేయి పాపా, ఈ పక్కరా. నువ్వు వెళ్ళురా, నేను తీస్తాను కదరా, వెళ్ళు తీస్తా పో. చూడు అలా మధ్యలో అయితే వాయిస్ అలానే పెట్టేశాను. ఇదిగోండి మా తమ్ముడు ఒక పక్క ఫొటోస్ తీస్తాడు, మా అమ్మ చూసారు కదా, ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను. ఇంకా మా తమ్ముడు భార్య అందరికీ తెలుసు కదా, గృహ ప్రవేశం వీడియో కూడా పెట్టాను. ఇంకా కేక్ అయితే ఫస్ట్ కట్ చేసి వాళ్ళిద్దరినే పెట్టమన్నా. చిన్నప్పుడైతే నేను పక్కన లేకపోతే కేక్ కట్ చేయనని చెప్పి ఏడ్చేది. ఇప్పుడు కొంచెం పెద్దదయింది కదా, అత్తను కొంచెం దూరం పెట్టింది అనమాట. ఎక్కువ పెట్టేశాడు వాళ్ళ నాన్న, అది తినలేక తింటా ఉంది. ఇంకా వాళ్ళ అమ్మ పెట్టింది. తర్వాత మా నాన్న వెళ్ళాడు, మా నాన్నని పెట్టమన్నాను. ఇంకా నేను వీడియో తీస్తాను కాబట్టి అందరికన్నా లాస్ట్ పెడతాను అని చెప్పాను. ఇంకొకరు పిల్లల్ని కూడా పెట్టమని చెప్పాను. ఒక్కొక్కరు పిల్లలు తినిపించారు, పాపకి పిల్లలు పెట్టారు. పాప వచ్చి పిల్లలకు కూడా తినిపించింది. ఇంకా ఈ బుడ్డది భలే మాట్లాడుతుంది, చిన్న పిల్ల అయినా కూడా భలే తెలివి ఎక్కువ, లొడలొడ అని వాగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా ఒక్కొక్కరు పెడతా ఉన్నారు. మా పాపని మీరు బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి చెప్తే నవ్వుతారు, April 23 వ్లాగ్ అండి. టైంలో చెప్పాను కదా ఫీవర్ వచ్చింది, అందుకనేసి ఎక్కుళ్ళు వస్తాను, అందుకనేసి వీడియో లేట్గా పెట్టాను. కొంచెం కుదురు పట్టుకున్నాక వీడియోస్ అయితే ఉన్నాయి కానీ ఒక్కొక్కటి పెడతానండి. ఇంకా జాతర వీడియోలు ఉన్నాయి అంటే, ఇంకా తిరుపతి జాతరతో అయితే ఏం తీయలేదు. నాకు అప్పుడు జాతరలో పొంగల్ కూడా పెట్టలేదు ఫీవర్ అనేసి. ఇంకా పెట్టేటప్పుడు మళ్ళీ తీస్తా. ఊర్లో జాతరతో అయితే ఉంది, అదైతే పెడతాను.
ఇంకా పిల్లలందరూ అయిపోయినారు. నెక్స్ట్ నేను కూడా వెళ్ళాను పెట్టేదానికి. మా పిల్లలు ఎందుకు రాలేదంటే మా పెద్ద అబ్బాయి కడపలోనే ఉన్నాడు, చిన్న అబ్బాయి జిమ్కి వెళ్ళి ఉన్నాడు. ఇంకా మా వారు అప్పటికి రాలేదు ఆ రోజు. ఇంకా అందుకనేసి నేను వెళ్ళాను. మా నాన్నని తీయమంటే నా మెడకాయ లేపేసినాడు. నైటీలో ఉన్నానన్నమాటకి ఏమనుకోకండి. ఇంకేం చేస్తాము, నైటీలోనే ఉంటామన్నమాట. అందుకనేసి ఇంకా కేక్ అయితే పిల్లలకి అందరికీ కోసిస్తున్నారు. చాక్లెట్లు, కేకు మా తమ్ముడు కోయిస్తున్నాడు. ఇంకా వాళ్ళు ఒక్కొక్కరిని మెట్లు దిగి ఎత్తుకోమంటే దీని మధ్యలో రూబీ కోసం భయపడతా ఉన్నారు. ఈ రూబీ ఒకటి కేక్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. రూబీ ఎవరంటే మా తమ్ముడు వాళ్ళ కుక్క. ఇంకా ఒక్కొక్కరు నిదానంగా దిగి వెళ్ళండి అని చెప్తాను. మిద్ది పైన కదా ఉండేది, అందుకని ఇంకా నాన్న వచ్చి కూర్చోన్నాడు. నాన్నకు కూడా కేక్ పెట్టించింది తినమనేసి. అక్షింతలు వేయలేదు, నేను మా నాన్న ఫస్ట్, మళ్ళీ నేను వేసాను. నాన్న ఫస్ట్ వేయమని మళ్ళీ నేను వేసాను. అంతే ఫ్రెండ్స్, నా కోడల్ని అయితే బ్లెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది April 23rd వ్లాగు. అంతే ఫ్రెండ్స్, బాయ్.